డెబ్బదమూడవ సర్గము. భరతుడు కైకేయిపై కోపపడుట. సోదరులైన రామలక్ష్మణులను, సీతాదేవియు వనముల పాలైన తీరును, తండ్రి అయిన దశరథుడు మృతుడైన వృత్తాంతమును విని భరతుడు మిగుల దుఃఖముతో కుమిలిపోయెను. అప్పుడు అతడు తల్లి కైకేయితో ఇట్లు పలికెను: నేను తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన అన్నయ్యగు శ్రీరామునకు దూరమై ఇప్పుడు శోకమున మునిగియుంటిని. అట్టి దురదృష్టవంతుడనైన నాకు ఇంక ఈ రాజ్యముతో పనియేమి? మహారాజును పొట్టనబెట్టుకొంటివి, శ్రీరాముని అడవుల పాలు చేసితివి, పుండుమీద కారము చల్లినట్లు నన్ను ఎడతెగని దుఃఖములకు గురిచేసితివి. నీవు ఈ ఇక్ష్వాకు వంశమును నశింపజేయుటకు కాడరాత్రివై దాపురించితివి. నీవు ఇంతటి దుర్మార్గురాలవని తెలియక నిన్ను గట్టుకుని మా తండ్రి మండుచున్న కొరవిని కౌగలించుకుని నాడు. ఓ పాపాత్మురాలా, మా మహారాజును మృత్యువు కౌగిట జేర్చిన పుణ్యము నీదే. ఓ కులకళంకిత, ఈ వంశమువారి సుఖములను శాశ్వతముగా నేలపాలు చేసితివి. సత్యసంధుడు, మహాయశస్వి అయిన నా తండ్రి దశరథ మహారాజు నిన్ను గట్టుకునిన నేరమునకు నేడు తీవ్రమైన దుఃఖమున కృంగిపోయి ప్రాణములను కోల్పోయినాడు. ధర్మపరిరక్షణమే పరమావధిగాగల నా తండ్రి దశరథ మహారాజును ఎందులకు హతమార్చితివి? నీవు నా అన్నయ్యగు శ్రీరాముని ఇంటి నుండి ఎందులకు వెడలగొట్టితివి? అతనిని అడవుల పాలు చేయుటకు హేతువేమి? నీవు వ్యర్థముగా ఈపాడు పనిచేసితివి. పుత్రశోకమునకు గురియై కుమిలిపోవుచున్న కౌసల్యామాతయు, తల్లి సుమిత్రాదేవియు నా తల్లివైన నీయొక్క పంచనజేరి ఇంక బ్రతికియుండుట దుష్కరము. మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు, పెద్దలకు సేవలోనర్చుటలో నిగ్గుదేలినవాడు. అతడు తన తల్లియగు కౌసల్యాదేవిని సేవించినట్లే నీ విషయమునగూడా చక్కని గౌరవాదరములతో ప్రవర్తించుచుండెడివాడుగదా? అట్లే దూరదృష్టిగల మా పెత్తల్లి కౌసల్యామాతయు ధర్మబుద్ధితో నిన్ను తన సోదరినివలే చూచుకునుచుండెడిదిగదా? ఓ పాపాత్మురాలా, అట్టి ఉత్తమురాలైన కౌసల్యాదేవి యొక్క తనయుడును మహాత్ముడును అయిన శ్రీరాముని నారచీరలను ధరింపజేసి వనవాసమునకు పంపితివి. ఇప్పుడైనను నీకు ఏమాత్రమూ విచారము కలుగుటలేదా? శ్రీరాముడు అందరిలోను నీలోగూడా మంచినే చూచెడివాడు, మహాసూరుడు, ధర్మాత్ముడు, సజ్జనులలో వాసిగన్నవాడు. అట్టి సత్పురుషుని నారచీరలతో వనములకు పంపి ఏమి బావుకొనదలచితివి? శ్రీరామునియెడ నేను ఎట్టి భక్తి విశ్వాసములను కలిగియున్న వాడనో ఆశాపాతకురాలవైన నీవు ఎరుగవు. అందువలననే రాజ్యలోభముచే నీవు ఈ గొప్ప అనర్థమును తెచ్చిపెట్టితివని నేను తలంతును. పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు నిజముగా శక్తిప్రదాతలు. అట్టి మహాత్ములండదండలు లేకుండా, వారు ప్రత్యక్షముగా ఇచటలేకుండా రాజ్యమును రక్షింపగల శక్తి నాకు ఎక్కడిది? అంతేగాదు, ధర్మాత్ముడును మహాబలశాలియు అయిన మాతండ్రి దశరథ మహారాజునకును శక్తిశాలి అయిన ఆ శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు. ఆ మహారాజు తన ఇహపరలోక సుఖములకు ఆ శ్రీరామునే ఆశ్రయించెడివాడు. మేరు పర్వతము తన రక్షణ కొరకు తన చుట్టూను వ్యాపించియున్న మేరువనముపైవలే ఆ మహారాజు తన రక్షణకై రామునిమీదనే ఆధారపడుచుండెడివాడు. బలిష్టమైన వృషభము మోయగల కాడిబరువును ఒక లేగదూడ మోయలేనట్లు మహాకార్యధురంధరుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్యభారమును నేను నిర్వహింపజాలను. బాలుడనైన నాకు అది ఎట్లు సాధ్యమగును? నాకా శక్తి ఎక్కడిది? పలు విధములైన ఉపాయములవలనగాని బుద్ధిబలముచేగాని ఈ రాజ్యమును పాలింపగల శక్తి నాకు ఒకవేళ లభించినను కేవలము పుత్ర వ్యామోహముచే రాజ్యాధికారమునకై ఆరాటపడిన నీ కోర్కెను దీర్చుటకు నేను ససేమిరా అంగీకరింపను. శ్రీరామునకు నీయందు మాతృభక్తి లేకున్నచో పాపాత్మురాలవైన నిన్ను త్యజించుటకు నేను ఏమాత్రమును వెనుకాడేడివాడనుగాను. నీవు పాపాత్మురాలవైనను శ్రీరామునకు నీపై మాతృభావము ఉన్నందున నిన్ను నేను త్యజింపలేకున్నాను. సన్మార్గమును విడనాడిన ఓ పాపాత్మురాలా, జ్యేష్ఠుని కాదని కనిష్ఠునకు, చిన్నవానికి రాజ్యాధికారమును అప్పగింపవలననెడి దుర్బుద్ధి నీకు ఎట్లు కలిగినది? మన పూర్వులు దానిని సర్వదా గర్హించిరి. ఈ ఇక్ష్వాకు వంశమున మన పూర్వులందరూ జ్యేష్ఠునకే రాజ్యాధికారమును, జ్యేష్ఠ ఏవతు గృహ్లీయాత్ పిత్రియం ధనమశేషతః శేషాః తమనుజీవేన్హ యతేవ పితరం తథా. మనుస్మృతి. పిత్రార్జితములైన రాజ్యమును, సంపదలను అన్నింటినీ పెద్దవాడే, జ్యేష్ఠుడే గ్రహింపవలెను. ఇతరులు తమ్ములు తండ్రినివలే అతనిని గౌరవించుచు అతనికి విధేయులై నడచుకునవలెను అప్పగించుచు వచ్చిరి. అదియే మనవంశ సంప్రదాయము. తక్కిన సోదరులు ఎల్లరునూ ఆ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించుచుండెడివారు. ఓ క్రూరాత్మురాలా, పరంపరగా వచ్చుచున్న రాజధర్మములను నీవు ఎరుగవని నేను తలంతును. ఒకవేళ ఆ రాజధర్మము కొంత తెలిసినను నీకు దాని ఎడల ఆదరభావము లేదని నేను అనుకొందును. జ్యేష్ఠుడు రాజ్యాభిషిక్తుడగుటయే అవిచ్ఛిన్నముగా వచ్చుచున్న రాజధర్మము. ఇది రాజులందరికినీ సమానముగా వర్తించును.
ఇక్ష్వాకు ప్రభువులు దీనిని విశేషముగా విధిగా పాటింతురు. ధర్మరక్షణకై దీక్ష వారును వంశచరిత్రలచే వాసికెక్కిన వారును అయిన ఇక్ష్వాకు ప్రభువుల సచ్చరిత్ర గౌరవము ఈ సందర్భమున నీవలన దెబ్బతినినది, భ్రష్టమైనది. నీవు జన్మించిన కేకయవంశమునకు చెందిన పూర్వరాజులు గూఢ సచ్చరిత్రగలవారే. కాని నింద్యమైన ఈ బుద్ధిమోహము నీకు ఎట్లుదాపురించినది? ఓ పాప బుద్ధిగలదానా, నేను మాత్రము నీ కోర్కెను నెరవేర్చెను, రాజ్యాధికారమును చేపట్టను. నీవు పూనుకునిన ఈ కార్యము నా జీవితమునకే ముప్పును గూర్చును. నీకు అప్రియమేనను నేను చేయబోవుచున్న కార్యమును గూర్చి వినుము. నేను ఇప్పుడే వెళ్ళి పుణ్యపురుషుడు, ఆత్మీయులందరికినీ ప్రియమైనవాడు అయిన సోదరుడగు శ్రీరాముని వనముల నుండి తీసుకునివచ్చెదను. శ్రీరాముని దీసుకునివచ్చిన పిమ్మట మహాతేజస్వి అయిన ఆ మహాత్మునకు నేను దాసుడనగుదును. ఇది త్రికరణ శుద్ధిగా తీసుకొనిన నా నిర్ణయము. మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటలతో ఆమెకు వ్యతగూర్చుచు ఇట్లు పలికెను. పిమ్మట శోకాతురుడై అతడు పర్వతగుహలోని సింహమువలే గర్జించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 73వ సర్గము సమాప్తము.